అక్క చెప్పండి, రాహుల్ గాంధీ టూర్ ఎలా ఉండబోతుంది? రాహుల్ గాంధీ గారు నాందేడ్ నుంచి ఇక్కడికి 12:30 లోపు రాబోతున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారు కూడా అంతకంటే ముందే ఇక్కడ వచ్చి రాహుల్ గాంధీ గారిని రిసీవ్ చేసుకోవడానికి కూడా మరి వస్తున్నారు. ఇక్కడ నుంచి గద్వాల్ మీటింగ్ కూడా భారీ బహిరంగ సభ ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఎక్కడికక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు, బయలుదేరినారు. మంచి మెసేజ్ను కూడా ఈ జిల్లా ప్రజలకు, ఈ పార్లమెంట్ ప్రజలకు మరి రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చి రాబోయే కాలంలో వెనుకబడ్డ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మంచి మెసేజ్ కూడా మా పార్టీ నుంచి రాబోతుంది. ఎంపీ సెగ్మెంట్లో ఇది 3వ జనజాతర సభ, అంటే పార్టీ శ్రేణులను కాబట్టి ఎలా దిశానిర్దేశం చేయబోతున్నారు? మరి ఎంపీ సెగ్మెంట్ ప్రజలకు కూడా ఏమైనా కీలక ప్రకటన చేయబోతున్నారు? ఖచ్చితంగా మా గవర్నమెంట్ సెంట్రల్లో రాబోతుంది. రాహుల్ గాంధీ గారు మళ్ళీ వచ్చి ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు ఉన్నటువంటి 10 ఏళ్ళు బీజేపీ చేయనటువంటి రైల్వే లైన్ రాహుల్ గాంధీ గారి చేత ప్రారంభం జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు చేయించబోతున్నారు. అదేవిధంగా మూతబడ్డ సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ, బాసర్లో ఇవ్వాల్సినటువంటి కేంద్రీయ విద్యాలయం కానీ, యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా ఇస్తాం. కుప్టీ ప్రాజెక్టు కూడా ప్రారంభించబోతున్నాము. రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన వెంటనే ఈరోజు రాహుల్ గాంధీ గారి మొదటి ఎలక్షన్ ప్రచారం కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచే స్టార్ట్ అవుతుంది తెలంగాణలో. రేపు కూడా ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటి ప్రోగ్రామ్స్ కూడా మళ్ళీ ఆదిలాబాద్ నుంచే మా సీఎం రేవంత్ రెడ్డి గారు చేయిస్తారు. రాహుల్ గాంధీ సభకు ఎంతమంది, ఎన్ని వేల మంది జన సమీకరణ జరిగింది మేడం? 65,000 నుంచి 70,000 మంది అని మేము అనుకుంటున్నాము. తప్పకుండా వస్తారు, పెద్ద ఎత్తున రావడానికి సిద్ధపడ్డారు. ఆల్రెడీ వెహికల్స్ అన్నీ కూడా మరి బయలుదేరినట్టుగా మాకు సమాచారం వస్తుంది. ఎండ తీవ్రత ఎంతున్నా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినాము. ప్రజలు కూర్చోవడానికి, అదేవిధంగా గాలి కూడా మంచిగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం. పెద్ద ఎత్తున మా కార్యకర్తలు, నాయకులు వస్తున్నారు. కాంగ్రెస్ మిషన్ 15లో ఆదిలాబాద్ పార్లమెంట్ ఉంటుందని భావించవచ్చాక? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా. ఫస్ట్ సారి మాకు బాధ్యతలు అంటే ఎలక్షన్ల తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొద్దిగా డౌట్ ఉండే, కానీ ఇప్పుడు సంపూర్ణంగా అయినా మేము మెజార్టీ కోసం పోటీ పడుతున్నాం. రాహుల్ గాంధీ గతంలో కూడా ములుగు సెగ్మెంట్ నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు. మళ్ళీ సీతక్క ఇన్ఛార్జ్గా ఉన్న ఆదిలాబాద్ నుంచే ప్రారంభించబోతున్నారు. ఈ సెంటిమెంట్ని ఎట్లా చూస్తారు మేడం? చాలా సంతోషం అనిపిస్తుంది మాకు కూడా. ఆ రోజు కూడా రాష్ట్రంలో ఒక మారుమూల ప్రాంతాలుగా, వెనుకబడ్డ ప్రాంతాలుగా ఉన్నటువంటి, అదేవిధంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి మరి సమ్మక్క సారక్క కానీ, రామప్ప కానీ ఇట్లా అక్కడి నుంచే ప్రారంభించడం, అధికారంలోకి వచ్చినాం. ఇప్పుడు కూడా మరి ఆదిలాబాద్ను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం మొదటి అడుగు ఒక ఆడబిడ్డ ఇక్కడ పోటీ చేస్తుంది. ఆదివాసీ ఆడబిడ్డ, ఒక ఆడబిడ్డగా నేను కూడా ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి మమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించడం కోసం, అదేవిధంగా ఈ పార్లమెంటు ప్రజలందరికీ కూడా రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా అభివృద్ధి జరగబోతుందని సంకేతం ఇవ్వడం కోసం, భరోసా ఇవ్వడం కోసం, కార్యకర్తలకు బలాన్ని ఇవ్వడం కోసం మొదటి యాత్ర ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం మాకు చాలా గర్వంగా ఉంది.